ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్ లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సురేష్ మంగళగిరి నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ సురేష్. గుడ్ మార్నింగ్ మేడం. సురేష్ చెప్పండి, టూరిజం ప్రాజెక్టుల గురించి మీ ప్రాంతంలో అభివృద్ధి ముందుకు వెళ్తుందని ఏ విధంగా అంటున్నారు? టూరిజం విషయానికి వచ్చేసేపటికి ప్రభుత్వం ఇప్పుడు చాలా ఫోకస్ పెట్టింది. బీచ్ టూరిజం, రివర్స్ టూరిజం, అలాగే ఆధ్యాత్మిక టూరిజం. ఆధ్యాత్మిక టూరిజంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ స్థానికంగా రోడ్లు, పార్కులు, అనేక మౌలిక సదుపాయాలు టూరిజానికి ప్లాన్ చేయటం వల్ల స్థానికంగా అనేక ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న చిన్న వ్యాపారాలకు, ఆటో డ్రైవర్లకు, కార్మికులకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, అలాగే గత 15 రోజుల కింద చూసుకుంటే మంగళగిరిలో ప్రసాద పథకం కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు శ్రీ నారా లోకేష్ గారి చొరవ 2 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. మంగళగిరి సురేష్, అంటే మంగళగిరిలో అనేక దేవాలయాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకి అనేక మంది భక్తులు వస్తూ ఉంటున్నారు. అంటే టూరిజం దిశగా అయితే ముందుకు వెళ్తుంది మంగళగిరి అని కూడా చెప్పొచ్చు. దాని గురించి ఏమంటారు? కంపల్సరిగా లోకేష్ గారు మరింత చొరవ తీసుకొని రోప్వే లైన్ ని రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. రానున్న రోజుల్లో మంగళగిరి కొండపైకి ఘాట్ రోడ్డు మార్గమే కాకుండా, మెట్ల మార్గమే కాకుండా ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel